ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలతో దద్దరిల్లుతోంది. ఈ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు నిందితుడు జనార్దన్ రావు. వైసీపీ పాలనలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని అంగీకరించారు జనార్దన్ రావు. జోగి రమేష్ తనకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చేయమన్నారని జనార్దన్ రావు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ పని చేయాలని జోగి రమేష్ తనతో అన్నారంటూ జనార్దన్ రావు విడుదల చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఒక వీడియో రిలీజ్ అయిందో జనార్దన్ రావు రిలీజ్ చేసింది, అది సంచలనంగా మారింది. అసలు ఆయన ఏమని చెప్పారు, దీనికి జోగి రమేష్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? హరీష, జనార్దన్ రావు విడుదల చేసినట్లుగా ఏదైతే గనక భావించబడుతున్నారో ఆ వీడియో చూస్తే గనక అనేకమైనటువంటి సంచలన విషయాలు ఉన్నాయని చెప్పొచ్చు. అదే కోణంలో వైసీపీ కూడాను అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఈ జనార్దన్ రావు చెప్పినట్టు చూస్తే కనుక దీనికి జోగి రమేషే కీలక సూత్రధారి. జోగి రమేషే ఈ తెలుగుదేశం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకోసము, తర్వాత లిక్కర్ స్కామ్కు పోటీగా దీన్నంటే ఒక విధంగా చెప్పాలంటే నకిలీ లిక్కర్ను ఆయన ద్వారానే తాను ఈ వ్యాపారం ప్రారంభించాను. తర్వాత ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఏదైతే లిక్కర్ దొరికిందో అది లిక్కర్ దొరకడానికి తనే లీకులు చేయించి తన పిన్ని కొడుకును కూడా ఈ కేసులో ఇరికించడం జరిగింది. మొత్తంగా ఇదంతా కూడాను పైవారి ఆదేశాల మేరకు నేను చేస్తున్నానని చెప్పేసి జోగి రమేష్ చెప్పాడని చెప్పడం జరిగింది. వైసీపీలో పైవారంటే ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోగి రమేష్ ఈ కార్యక్రమాలన్నీ తనతో చేయించారని చెప్పేసి జనార్దన్ రావు చెప్పడం జరిగింది. అయితే దీని మీద వైసీపీ అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. సెల్ ఫోన్ పోయినటువంటి, అంటే సెల్ ఫోన్ తాను పోగొట్టుకున్నాను అని చెప్పినటువంటి జనార్దన్ రావుకు సంబంధించి ఇక్కడ సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సెల్ ఫోన్లో వేసుకున్నటువంటి డ్రెస్ చూస్తే గనక ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినటువంటి డ్రెస్ ఏదైతుందో అదే డ్రెస్తోనే అతను సెల్ఫీ ఇచ్చాడని చెప్తా ఉన్నారు. సెల్ఫీ ఇచ్చినటువంటి వ్యక్తి సెల్ ఫోన్ చేతిలో పట్టుకుంటాడు, కానీ ఎవరో సెల్ఫీ తీస్తుంటే చేతులు కట్టుకుని వినయంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్తాడు? ఇదంతా చూస్తే పోలీసులు అతను అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన తర్వాత వాళ్ళు రికార్డింగ్ చేసి దాన్ని లీక్ చేశారు. ఇదంతా కూడాను జోగి రమేష్ మీద కక్షపూరితంగా వైసీపీని డ్యామేజ్ చేసేందుకోసము, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు జయచంద్రారెడ్డి అయితేనేమి ఇతర నేతలేమి ఇరుక్కున్న నేపథ్యంలో వారిని కాపాడేందుకోసము, తెలుగుదేశం పార్టీ ఈ కేసు నుంచి బయటపడేందుకోసం ఇది ఆడుతున్న ఒక నాటకంగా వైసీపీ దీన్ని ఖండిస్తా ఉంది. మొత్తానికి చూస్తే ఇదంతా కూడాను రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు చేసినటువంటి సిట్ దర్యాప్తు ఏదైతుందో ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం 4 సభ్యులతో వేసిన సిట్ ఏదైతుందో దాన్ని కూడాను వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తోంది. మరొకరు చూస్తే జోగి రమేష్ తాను లైన్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధంగా ఉన్నానని, అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ సిద్ధమా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. టోటల్ గా ఇది చూస్తే రాజకీయ రంగు పులుముకుంది. ఇది ఎంత దాకా వెళుతుందనే మటుకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఒకవైపు పరస్పర ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. దీని మీద వైసీపీని ఇదంతా చేయించి ఒక కుట్ర చేసిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు ఆరోపిస్తుండగా, ఇదంతా కూడాను తాము కేసులోంచి బయటపడేందుకు చేస్తున్నటువంటి కుట్రగా వైసీపీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంది. టోటల్ గా ఈ వ్యవహారం అయితే రాజకీయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.